నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక చాలా చిన్న కాని చాలా అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇతరులని మన మాట వినేలా సున్నితంగా ఎలా ఒప్పించాలో నేర్చుకుందాం. సరే, మరి మొదలు పెడదామా? ఒకసారి ఆలోచించండి. మనం మన స్నేహితుల కోసం ఒక మంచి వీకెండ్ ప్లాన్ వేస్తాం, కాని వాళ్ళు వద్దు అంటారు. మనం ఎంతో ఇష్టపడి చెప్పిన ఒక ఐడియాని కూడా ఒక్కోసారి ఎవ్వరూ ఎందుకు ఒప్పుకోరు? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఇక్కడ చూడండి, రెండు దారులు కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు మనం ఎవరినైనా ఏదైనా చెయ్యమని ఒత్తిడి చేస్తే వాళ్ళెదురు తిరుగుతారు. కానీ అదే వాళ్లకొక చాయిస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా సంతోషంగా మనతో కలిసి వస్తారు. చూడ్డానికి ఇది చాలా చిన్న విషయంలాగే ఉంది కదూ, కాని చాలా శక్తివంతమైనది. దీన్నే మనం గైడెడ్ చాయిస్ అని అంటాం. ఇదొక చిన్న మ్యాజిక్ ట్రిక్ లాంటిది. అంటే ఏంటంటే, మనం వాళ్ళని బలవంత పెట్టాం, కాని వాళ్లే మంచి నిర్ణయం తీసుకునేలా చిన్నగా దారి చూపిస్తామంతే. అద్భుతంగా ఉంది కదూ. సరే, మరి ఈ ట్రిక్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా కథల ద్వారా చూద్దామా? రెడీనా? ఓకే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ని ఊహించుకోండి. బహుశా ఎగ్జామ్స్ టైం ఏమో. స్టూడెంట్స్ అంతా కాస్త టెన్షన్గా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడొక టీచర్ వచ్చి, మీరందరూ ఎక్స్ట్రా క్లాస్కి రావాల్సిందే అన్నారు. ఇది వినడానికి ఎలా ఉంది? అమ్మో, ఒక ఆర్డర్ వేసినట్టుంది కదా. అదే ఇంకో టీచర్, మీకు టాపిక్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ ఎక్స్ట్రా క్లాస్ మీకు హెల్ప్ అవుతుంది అన్నారు. ఆహా, ఇప్పుడు స్టూడెంట్స్కి ఇది ఒక ఆర్డర్లా లేదు, ఒక మంచి సలహాలా, ఒక హెల్ప్లా ఉంది కదా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, సింపుల్, ప్రెషర్ బదులు చాయిస్ వచ్చింది. దాంతో విద్యార్థులు బలవంతంగా కాకుండా వాళ్ళకి ఇష్టమైతేనే క్లాస్కి వస్తారు. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద తేడా తెచ్చిందో చూసారా? సరే, ఇప్పుడు క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చి ముంబైలోని ఒక బిజీ ఆఫీస్కి వెళ్దాం. అక్కడ అందరూ చాలా బిజీగా పనిచేస్తున్నారు. మనలో చాలామందికి ఆఫీస్ వాతావరణం బాగా తెలుసు కదా. ఒక మేనేజర్ వచ్చి, మీరంతా ఈ వీకెండ్ పనిచేయాలి అన్నారు. అమ్మో, వినగానే అందరి మూడ్ ఆఫ్ అయిపోయింది. కాని ఇంకో తెలివైన మేనేజర్, మనం ఈ పనిని ఈ వీకెండ్ కంప్లీట్ చేద్దామా లేక వచ్చే వారం చేద్దామా అని అడిగారు. చూసారా, ఇక్కడ వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చారు. దాంతో వాళ్లకూడా ఆహా, మా మాట కూడా విలువ ఇస్తున్నారు అనిపించింది. వాళ్లు కూడా ఆ డెసిషన్లో ఒక భాగమయ్యారు. సో ఈ ఆఫీస్ స్టోరీలో మనకేం అర్థమైంది? ఎప్పుడైతే మనం వాళ్లకి ఛాయిస్ ఇస్తామో వాళ్లే మనతో కలిసి పనిచేయడానికి ముందుకొస్తారు. కోఆపరేషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పండగ వాతావరణంలోకి వెళ్దాం. దీపావళి సమయం. ఒక మొబైల్ షాపు జనాలతో కిటకిటలాడుతోంది. అందరూ కొత్త ఫోన్లు కొనాలని ఉత్సాహంతో ఉన్నారు. ఒక సేల్స్ పర్సన్, సర్ ఇదే బెస్ట్ ప్లాన్, దీన్నే తీసుకోండి అని బలవంతం చేస్తున్నారు. కస్టమర్కి ఏమనిపిస్తోంది? అమ్మో, నన్ను బలవంతం పెడుతున్నారు అని వెనక్కి తగ్గుతారు. కాని ఇంకో సేల్స్ పర్సన్, చూడండి సార్, మీ వాడకానికి రెండూ బావుంటాయి, మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది తీసుకోండి అన్నారు. ఇప్పుడు కస్టమర్ చాలా ఫ్రీగా ఫీల్ అయ్యి ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకే అంటారు, బలవంతం చేసే బదులు ఇలా సున్నితంగా దారి చూపించడం వల్ల కస్టమర్ చాలా సంతోషంగా కొనుక్కున్నారు. గైడెడ్ చాయిస్ అనేది వాళ్లలోని వ్యతిరేకతను తీసేసి మన మీద నమ్మకాన్ని పెంచుతుంది. సరే, ఇప్పుడు మన దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. కానీ ప్రతి సూపర్ పవర్కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. ఈ ట్రిక్ను సరిగ్గా మంచిగా ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. 3 సింపుల్ రూల్స్ ఉన్నాయి. మొదటిది, మరీ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వకూడదు. పెళ్లి భోజనాల్లో చాలా రకాలుంటే ఏది తినాలో కన్ఫ్యూజ్ అవుతాం కదా, అచ్చం అలాగనమాట. రెండోది, బలవంతపు ఎంపిక ఇవ్వద్దు, అది కూడా ఒత్తిడే. ఇక మూడోది, గైడెడ్ చాయిస్ ఇవ్వాలి. అంటే వాళ్లకు సరిపోయే 2 లేదా 3 మంచి ఆప్షన్స్ ఇవ్వాలి. అంతే, అదే పర్ఫెక్ట్. సరే, మనం ఇప్పుడు దాదాపు చివరకొచ్చేసాం. మనం నేర్చుకున్న ఈ విషయం మన అందరికీ ఒక సున్నితమైన సూపర్ పవర్ లాంటిది. మరి ఈరోజు మనం మాట్లాడుకున్న దాంట్లోంచి ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలో ఒక్కసారి చూసేద్దామా? గుర్తుంచుకోండి, మొదటిది, ఎవ్వరిని ఇరుకున పెట్టద్దు. రెండోది, ఆర్డర్స్ ఇవ్వడం మానేసి ఆప్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టండి. మూడోది, ఆ నిర్ణయం వాళ్లే తీసుకున్నారన్న ఫీలింగ్ వాళ్లకి కలిగేలా చేయండి. ఎందుకంటే ఒప్పించడంలో అసలైన రహస్యాయుధం ఎంపిక ఇవ్వడమే. చివరగా ఒక అద్భుతమైన మాట, మనం ఎవరినైనా నిజంగా ఒప్పించగలిగితే అది వారికొక బంధనంలా కాదు, ఒక స్వేచ్ఛలా అనిపించాలి. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ కొంచెం నేర్చుకోవడం ఒక రోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది.